చల్లటి సాయంత్రం వేళ వేడివేడి టీ. అదొక్కటేనా? దాంతోపాటు కరకరలాడే బజ్జీలు ఉంటే ఎంత బాగుంటుంది. అవి కూడా కాస్త వెరైటీగా ఉంటే మరింత మజా వస్తుంది. ఇలా అనుకునే వారి కోసమే ఈ బీన్స్ బజ్జీ రెసిపీ. ఇవి కరకరలాడుతూ మంచి టేస్ట్తో ఉంటాయి. ఈ బీన్స్ బజ్జీలు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసేయండి. బీన్స్ బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు: బీన్స్ 200 గ్రాములు, శనగపిండి అరకప్పు, బ్రెడ్ క్రబ్స్ పావు కప్పు, కోడిగుడ్లు 2, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం రుచికి తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. బీన్స్ బజ్జీ తయారు చేసే విధానం: బీన్స్ బజ్జీ చేసుకోవడానికి ముందుగా బీన్స్ ను శుభ్రంగా కడిగి వాటి చివర్లను తీసేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఓ మిక్సీ జార్లో శనగపిండి వేసుకోవాలి. తరువాత దీంట్లోకి 2 గుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం, కొంచెం చాట్ మసాలా, సరిపడా ఉప్పు వేసి బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ అయిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఓ 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. తరువాత ఒక ప్లేట్లో బ్రెడ్ క్రబ్స్, కొద్దిగా కారం, కాస్త చాట్ మసాలాతో పాటు కొంచెం ఉప్పును వేసి బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి మరగనివ్వాలి. ఈలోపు ముందుగా బ్లెండ్ చేసుకున్న గుడ్లు, శనగపిండి మిశ్రమంలో బీన్స్ ను ముంచి ఆ తరువాత దానికి బ్రెడ్ క్రబ్స్ మిశ్రమాన్ని అంటించాలి. ఆ తర్వాత తీసుకెళ్లి మరుగుతున్న నూనెలో వేయాలి. బీన్స్ ముక్కలు బాగా ఫ్రై అయ్యేంత వరకు 2 వైపులా తిప్పుతూ బాగా వేయించుకోవాలి. ఇవి రంగు మారే వరకు ఫ్రై అయ్యాయంటే కరకరలాడే బీన్స్ బజ్జీలు రెడీ అయినట్టే. పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.